ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు బోడ నరసింహ. పాప కేకలు వేయడంతో నరసింహ పరారయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు నరసింహను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ ముందు బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. నాయి బ్రాహ్మణ సంఘం నేతల ఆందోళన కొనసాగింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. అత్యాచారం చేసిన నరసింహను బాధిత కుటుంబాన్ని అత్యాచారం చేసిన నరసింహను బాధిత కుటుంబాన్ని అత్యాచారం చేసిన నరసింహను. ఇబ్రహీంపట్నం పెట్టుల్లా గ్రామంలో ఘోరం జరిగింది. 8 ఏళ్ల పాపపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి బాలిక బంధువులు అలాగే స్థానికులు ఏమన్నారు ఒకసారి. కృష్ణ అనే నాయ బ్రహ్మణుడు అతని పాప 8 సంవత్సరాల పాపను ఆడుకుంటుండగా అదే గ్రామంలో ఉన్నటువంటి బోండ నరసింహ అనే వ్యక్తి 50 సంవత్సరాలు గల వ్యక్తి అమ్మాయికి మభ్యపెట్టి చాక్లెట్ ఇప్పిస్తా అని చెప్పి తీసుకొని వెళ్ళి అత్యంత కిరాతకంగా అమ్మాయిని అత్యాచారం చేసింది. కాబట్టి అటువంటి వారిని ప్రభుత్వం కఠినాతి కఠినంగా శిక్షించాలని, ఉరిదీయాలని, మరి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం అతనిపైన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు అతడు చాలా బీద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, ఏమి లేనటువంటి వ్యక్తి. అమ్మాయికి జరిగినటువంటి దాని వలన అతడు చాలా బాధపడుతున్నాడు. అతడు ఎందుకంటే గ్రామంలో నాయబ్రహ్మణ కుటుంబాలు 2-3 ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో గ్రామంలో నా పైన దౌర్జన్యం జరుగుతుందో అని బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము తప్పనిసరిగా ఈ యొక్క పోలీస్ సంస్థ కూడా అతనికి ప్రొటెక్షన్ ఇచ్చి న్యాయం చేయాలని పోలీస్ సంస్థను కూడా కోరుతున్నాము. ప్రభుత్వం కూడా వాళ్లకు ఆ బీద కుటుంబానికి అమ్మాయికి జరిగినటువంటి అన్యాయానికి ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి అతనికి ప్రభుత్వం ఆదుకోవాలని, అమ్మాయికి వైద్య పరీక్షలు చేయించి అమ్మాయి ఫ్యూచర్ కోసము ప్రభుత్వము తగిన చర్య తీసుకోవాలని చెప్పని మేము నాయ బ్రహ్మణ సేవా సంఘము రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండల పరిధిలో ఉన్నటువంటి తులైకాన్గూడెంలో పిత్తుల్లా గ్రామంలో ఒక నాయ బ్రహ్మణ కులానికి చెందినటువంటి గడల కృష్ణ గారి కూతుర్ని అదే గ్రామ వాసి నరసింహ అన్నటువంటి వ్యక్తి 10 రూపాయల చాక్లెట్ చూయించి అమ్మాయికి మభ్యపెట్టి, అమ్మాయి 8 సంవత్సరాల అమ్మాయిని నీకు చాక్లెట్ తినిపిస్తానని మభ్యపెట్టి తీసుకొని పోయి అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపిన సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసినటువంటి విషయం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా దేశంలో ఎన్నో చట్టాలు వస్తున్నాయి, ఎన్నెన్నో వస్తున్నాయి. కానీ అయినా కానీ బడుగు బలహీన వర్గాలపైన, లేబర్ పని చేసుకున్న వాళ్ళపైన, కూలి పనులు చేసుకున్నటువంటి వ్యక్తులపైన, మరి అమాయకులమైనటువంటి చిన్నపిల్లలపైన ఇటువంటి క్రూరులు, ఒళ్ళు బలిచినటువంటి కొడుకులు, మృగాలు ఈ యొక్క ఇటువంటి పాశవికానికి గురి చేయడం అనేది సభ్య సమాజం అలాంటి వారిని సమాజం నుంచి వెళ్ళవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా జూన్ 1వ తారీఖు నుంచి కూడా చట్టాలలో భారీ మార్పులు చేసినామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి ఆ భారీ మార్పులతోటి ఎవడైతే నరసింహ అనేటువంటి వ్యక్తి ఆ పాప పైన అత్యాచారం చేసిండో వాడిని కఠినంగా శిక్షించి ఉరిదీయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సమాజంలో ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి నరరూప రాక్షసులు ఉండొద్దు అంటే ఉన్నటువంటి చట్టాలని కఠినంగా చేసి వీరిని. చాక్లెట్ ఆశ చూపి 8 ఏళ్ల అమాయక పాపపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పెట్టుల్లా గ్రామంలో కలకలం రేపింది. పాప కేకలు వేయడంతో నిందితుడు బోడ నరసింహ పరారయ్యాడు. అయితే నరసింహను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం బాలికను ఆసుపత్రికి తరలించారు. దీంతో పెద్ద ఎత్తున బాలిక తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు అలాగే నాయి బ్రాహ్మణ సంఘం నేతలు గ్రామంలో ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేపట్టిన పరిస్థితి. పెట్రిషియా జైన్ అవుతున్నారు. పెట్రిషియా, ఇబ్రహీంపట్నం పెట్టుల్లా గ్రామంలో 8 ఏళ్ల బాలికపై
50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. అభం శుభం తెలియని అమాయక పాపపై చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడిన ఆ వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎట్లాంటి సెక్షన్లు నమోదు చేశారు, ప్రస్తుతం నిందితుడిని శిక్షించాలంటూ ఆమె తల్లిదండ్రులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. సో ఎట్లా ఉంది గ్రామంలో పరిస్థితి? రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్లూల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 8 సంవత్సరాల పసిపాపపై 50 సంవత్సరాల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ ఇస్తాను రా అమ్మ అంటూ అమ్మాయికి 2 చాక్లెట్స్ ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో ప్రధానంగా బోధ నరసింహ అతని పేరును కూడా పోలీసులు గుర్తించారు. పాప గట్టిగా అరవడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు అందరూ అలర్ట్ అయిపోయారు. వెంటనే అది గమనించిన నరసింహ అక్కడి నుంచి ఉటావుటిగా ఎస్కేప్ అయితే అయ్యాడు. కానీ నిందితుని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్కేప్ అయిన అతన్ని నరసింహని ఎట్టకేలా పోలీసులు పట్టుకోవడం అయితే జరిగింది. అతను ఎవరైతే నరసింహ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడో ఆ నిందితుడు చుట్టుపక్కనే ఉంటాడు. అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు కూడా అదే చెప్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. అదేవిధంగా అక్కడున్న ఎవరైతే మహిళా మండలే కానీ లేకపోతే కొన్ని వర్గాల వారు, బ్రాహ్మణ సంఘ లీడర్స్ వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైతే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. ఆ నిందితుడికి ఖచ్చితంగా ఉరి తీయాలి, అతనికి పెద్ద శిక్షలు పడాలి అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్నా అభ్యర్థించుకోవడం తెలియని చిన్న పసి పాప చాక్లెట్ చూపించి ఆశ చూపించడం జరిగింది. అమ్మాయికి అసలు ఏం తెలీదు. వెంటనే ఉటావుటిగా అమ్మాయిని మెడికల్ కి టెస్ట్ లో కోసం అదేవిధంగా హాస్పిటల్ కి తరలించాలని అయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోక్సో యాక్ట్ కింద అయితే కేసు నమోదైందని అయితే పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు ఉమెన్ కమ్యూనిటీ వాళ్ళు ఏదైతే వర్గానికి చెందిన వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ బ్రాహ్మణ వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ధర్నా చేయడం అయితే జరుగుతుంది. అక్కడైతే కొంచెం ఆ గ్రామంలో ఉధృత వాతావరణం కనిపిస్తుందని కూడా తెలుస్తుంది. రైట్ పెట్రిషియా, అయితే ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బట్ ఇంకా పోలీస్ స్టేషన్ ముందు బాలిక బంధువులు అలాగే మిగతా గ్రామస్తులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. సో ఎట్లాంటి న్యాయం కోరుతున్నారు, ఇంకా ఎందుకు ఆందోళన చేస్తున్నారా, ఏం జరుగుతుంది? ఖచ్చితంగా అదంతా ఒక గ్రామం కాబట్టి వీళ్ళకి కొంచెం పట్టింపులు ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడ పోలీస్ స్టేషన్ మీద పోలీసులు ఎంత అరెస్ట్ చేసినప్పటికీ కూడా అతన్ని ఉరి తీయాలి, మా ముందే ఉరి తీయాలి, లేదంటే మాకు అప్పగించాలి అంటూ ఇలా పోలీస్ స్టేషన్ లో ధర్నా చేయడం అయితే జరుగుతుంది. కొన్ని ఉమెన్స్ టీమ్స్ వాళ్ళు మాత్రం అతనికి కఠినంగా చర్యలు పడాలి అని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది చాక్లెట్ ఆశ చూపి అమాయక బాలికపై లైంగిక దాడికి పాల్పడడం మూర్ఖుడు, అతన్ని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఎట్టకేలకు నరసింహను అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంకా పోలీస్ స్టేషన్ ముందు బాలిక బంధువులు